ఈరోజు మన టాపిక్ వచ్చేసి పట్టు చీరతో పట్టు లంగా ఒక 5 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లలకి ఎవరికైనా వస్తుంది. పొడవు మాత్రమే మనము పిల్లల కొలత తీసుకోవాలి. సేమ్ ఉంటుంది. 4 మీటర్లు చీర మొత్తం తీసుకున్న కొంగు తీసేసి కట్టు కొంగు తీసేసి 4 మీటర్లు 4 మీటర్ల నర వచ్చింది. మధ్యలో ఎంత ఉంటే అంత పెట్టేసిన చీర ఎంత బాగా వచ్చింది చూడండి. కటింగ్ చూపిస్తా మీకు. ఇగో ఇదే లంగా. నేను కటింగ్ చూపిస్తా, కుట్టే వీడియో కూడా తీసి మీకు చూపిస్తా. మీ పిల్లలకు మీరే కుట్టుకోవాలని పిల్లలు ఉన్నవాళ్ళు 6, 7, 8, 9 సంవత్సరాల వరకు ఎవరికైనా సరే ఇట్లా కుట్టుకోవచ్చు. ఇక ఇది 5 సంవత్సరాల పాపది. కొంచెం చిన్నగా అవుతుంది. ఇప్పుడు కొంచెం పెద్దగా పెట్టాలి దీనికంటే. కానీ వెడల్పు బాడీ అన్నీ సేమ్ ఉంటావు. పొడవు మాత్రమే ఎక్కువ తక్కువ ఉంటుంది. చీర చూడండి, మీకు పర్ఫెక్ట్ కొలతలు చూపిస్తా. కటింగు వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ కూడా మిస్ కాకండి. ఎందుకంటే మళ్ళీ మధ్యలో చూస్తే మనకు అర్థం కాదు. అందుకనే చెప్తున్నా. లైక్ చేసి చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. లైక్ చేస్తే మీలాంటి ఇంకా కొంతమంది నేర్చుకుంటారు. ఇక చీర మొత్తం ఇట్లుంది. చీర తెచ్చి కుడితే మనకు నిండా కుచ్చులు వస్తాయి. మనం మీటర్ లెక్క తెస్తే ఇన్ని మీటర్లు తెచ్చినాం, అన్ని మీటర్లు తెచ్చినాం, కుచ్చులు రావు. 3 దేవాలా, 3.5 దేవాలా, 4 దేవాలా అని అంటది. ఒక చీర తెచ్చినామంటే కట్టుకొంగు కొంగు తీసేసినాం అనుకో. కొంగు సైడు నేను మీటర్ తీస్తున్నా, కొంగు వచ్చి కొంచెం ఎక్కువ తీస్తున్నా. ఇప్పుడు ఎందుకంటే చీరనే కదా, మస్తు పెద్దగా ఉంటుంది కదా, సరిపోతుందని కట్టుకొంగు కూడా తీసేసిన. ఇప్పుడు పొడవు లంగ పొడవు చూస్తున్నా చూడండి. దీనికంటే ఒక బెత్తడు, మన 4 ఏళ్ళు ఉంటాయి కదా బెత్త, అంటే 3 ఇంచులు అట్లా. ఇది 5 సంవత్సరాల పాపకు ఉన్నప్పుడు గుట్టిపిస్తే ఇప్పుడు చిన్నగా అయింది. కొలతది దానికంటే కొంచెం ఎక్కువ పెడుతున్నా నేను. 3 ఇంచులు అంత ఎక్కువ పెడుతున్నా. పైకి 1/2 ఇంచ్ ఎక్కువ. మొత్తం 4 మీటర్లకు ఎక్కువనే తీసుకున్నా. చూడండి, కట్ చేసి పైది చిన్న అంచు, పైది మాత్రం కట్ చేస్తున్నా. చీర కట్టుకొంగు కొంగు తీసేసి మధ్యలో మనం చీర తెచ్చినా అంతే రేటు, మీటర్ లెక్క తెచ్చినా అంతే రేటు. కానీ చీర తెచ్చి కుట్టిస్తే కుచ్చులు నిండొచ్చి లుక్కు బాగుంటుంది. మనం క్లాత్ తెస్తే మీటర్ లెక్క ఎక్కువ రేట్ ఇస్తారు, మనకు అంత లుక్ అనిపించేది. అందుకనే చీర తెచ్చి చీరతోని కట్ చేసి చూపిస్తున్నా. కటింగు ఎట్లా కుట్టుకోవాలి అని మీకు చూపిస్తున్నా చూడండి. ఇక పైన మనకు పొడవు ఎంత కావాలో అంత తీసుకొని మిగతాది కట్ చేసేస్తున్నా. హైట్ పిల్లలు ఎంతరో చూసుకొని కట్ చేసుకోవాలి మనము. మొత్తం పైన కట్ చేసిన. ఇది పొడవు కావాల్సినంత పొడవు తీసుకున్నా. వెడల్పు మాత్రం చీర మధ్యలో ఎంత ఉంటే అంత 4 మీటర్లకు ఎక్కువనే తీసుకున్నా. అంటే మొత్తం తీసుకున్న చీర కట్టుకొంగు కొంగు తీసేసి చూపించాను కదా. ఇది లైనింగ్, పాలిస్టర్ లైనింగ్. ఎందుకంటే మనకు ఉతికినా కానీ పైకి ముడత కాకుండా ఉంటుంది. లైనింగ్ వచ్చేసి కొంచెం ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంది? ఇంచ్ ఎక్కువ ఉంది. ఇంచ్ అంటే మనము ఇంచ్ తక్కువ పెట్టాలి, మరి ఇంచ్ ఎక్కువ ఉంది అంటే 2 ఇంచులంతా పైన కట్ చేసుకోవాలి. కింద కట్ చేయకుండా అవసరం లేదు. 2 ఇంచుల క్లాత్ పైన కట్ చేస్తున్నా చూడండి. పాలిస్టర్ లైనింగ్ ఎంత ఉందో పాప అంత ఉంది. 1 ఇంచ్ అంత తక్కువ పెడితే మనకు కనిపించకుండా ఉంటుంది. సేమ్ పెట్టుకోవాలి. లంగా 4 మీటర్లు ఉంది కదా, నేను 3 మీటర్ల లైనింగే తీసుకున్నా. ఎందుకంటే ఎక్కువ అయితే మనం కుచ్చులు పెట్టడానికి ఎక్కువ వస్తుంది. ఎందుకని 3 మీటర్లు తీసుకుంటే సరిపోతుంది లైనింగు. ఇప్పుడు మొత్తం కట్ చేసి పెట్టిన బాడీ, పైన బాడీ ఉంటుంది కదా, చిన్నపిల్లలకు నడుము కట్టుకోరు కాబట్టి ఆ లంగకు పట్టి పెట్టిర్రు. నేను లంగకి ఏం పట్టి పెట్టట్లేదు. ఎందుకంటే మనము అన్ని రోజులు ఇప్పుడు ఎవరు వేసుకోవట్లేదు పట్టి ఇప్పేటన్ని రోజులు. ఇప్పుడు వచ్చేసి నేను బాడీకి పట్టి పెడదాం అనుకుంటున్నా. ఇప్పుడు వెడల్పు కొలత తీసుకున్నా, పొడవు కొంచెం ఎక్కువ తీసుకుంటున్నా. ఉన్నదానికంటే కొంచెం ఎక్కువ, కొంచెం అంటే 2 ఇంచులంత ఎక్కువ తీసుకున్నా. ఇప్పుడు వెడల్పు పొడవు కొలత చూసుకొని మధ్యలో ఇగో ఇట్లా గుర్తులు పెట్టుకోవాలి. సంక గల్ల ముందు భాగం గల్ల గుర్తు పెడుతున్నా చూడండి. ఇప్పుడు షోల్డర్ సంక సేమ్ ముందు భాగం సేమ్ కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. గల్ల రౌండ్ అనేది కరెక్ట్గా రావాలి. ముందు భాగం కదా, ఇట్లా రెడీ అయింది. ఇప్పుడు వెనకది వచ్చేసి ఉక్స్ల పట్టి కాజల పట్టి తీసేది ఏం అవసరం లేదు. సాపు కానీ
గల్ల సైడు ఒక ఇంచున్నర ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే దాన్నే మడత పెట్టి ఉక్సుల పట్టి కాజల పట్టి కుట్టుకోవచ్చు. ఇప్పుడు ఎట్లుందో అట్లా సేమ్ కట్ చేసుకోవాలి. గల్ల సైడ్ మాత్రం ఎక్కువ తీసుకొని గల్ల రౌండ్ అనేది సేమే కట్ చేసుకోవాలి. ఇగో ఇట్లా మనం కుట్టినాక గల్ల తక్కువ అవుతుంది. మనం పీసెస్ అతికిచ్చే అవసరం లేదు వెనుక. ఇప్పుడు 2 రెడీ అయినాయి. ఇంతే మనకు పైన బాడీ చిన్నపిల్లలకు బాడీ కుడతాం కదా, ఇదిగో ఇంతే సరిపోతుంది. లంగా కటింగ్ ఇంతే ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో కుట్టడం చూపిస్తా, మీకు ఎంత పర్ఫెక్ట్గా కుట్టడం చూపిస్తా చూడండి. మీ పిల్లలకు మీరే కట్ చేసుకోండి.